అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మీరు, మీ కుటుంబాలు, సంఘములు అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. అప్పుడప్పుడు మనం అనుకునేవి కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ సహృదయంతో వాటిని స్వీకరించడం తప్ప వేరే దారి లేదు కదా. దేవుని సేవించే ప్రజలు సర్వకాల సర్వావస్థలలో అద్భుతంగా ఆయనను సేవిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగటం తప్ప వేరే పద్ధతిని ప్రభువు సూచించలేదు. అదే పద్ధతిని ప్రభువు కానీ ఆయనను అనుసరించిన శిష్యులు కానీ ఆ తర్వాత కాలాలలో అనుసరించే భక్తజన సమూహము జరిగిస్తున్నారు కదా. ఈరోజు ప్రసంగి పుస్తకములో నుంచి 7వ అధ్యాయము 8వ వచనములో ప్రస్తావించబడిన సంగతిని మీతో ప్రస్తావిస్తాను. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకొని ప్రసంగి అద్భుతమైన కొన్ని సూచనలను, కొన్ని సామెతలను ప్రపంచానికి అందించాడు. ఈ సంగతి మనలో చాలామందికి తెలుసు. ఆ మాటకు వస్తే నేను చెప్పే సంగతులు మీకు తెలియవనే? నాకంటే బాగా చెప్పగలిగిన సమర్థులు, అధ్యయనం చేయగలిగిన సమర్థులు ఉన్నారనే సంగతి నాకు తెలుసు కదా. సంగతులు తెలియటం వేరు, తెలిసిన సంగతులను అనుసరించటం వేరు కదా. అక్కడేగా మనందరం ఎదుర్కొనే పెద్ద సమస్య. నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రజలతో ఉండాలి, అలా ప్రజలతో ఉండాలి అని అనుకుంటున్నామే కానీ వాటిని ఆచరణలో పెట్టడం సాధ్యం కావట్లేదు. ఇదేగా మనం ఎదుర్కొనే సమస్య. ఆశయానికి ఆచరణకు చాలా దూరం ఉన్నదండి. తెలుగు భాషలో శబ్దాలు దగ్గరగా ఉన్నాయి కానీ ఆచరణకు ఆశయానికి ఎంత దూరం ఉందో చెప్పలేము. కొన్నిసార్లు ఆశయాలను జీవితకాలంలో కూడా కొంతమందికి సాధించడం సాధ్యం కావటం లేదు. అందుకని ఆశయము కంటే ఆచరణ గొప్పది. నాకు ఈ ఆలోచన ఉందండి, ఆ ఆలోచన ఉందండి, పాటలు నేర్చుకోవాలని ఉందండి, వాయిద్యాలు నేర్చుకోవాలని ఉందండి, దైవదాసునికి సహకరించాలని ఉందండి అంటూ దశాబ్దాలు గడిపేస్తూ ఉంటారు కొంతమంది భక్తులు. మీరు ఎప్పుడు అడగండి, డిసెంబర్ 31ని చెబుతారు కొన్ని వాగ్దానాలు. జనవరి 1వ తేదీ వస్తుంది, 2, 3, 4 ఒక వారమో లేకపోతే ఒక నెల గడిచిపోయిన తర్వాత అసలు వారి నిర్ణయం ఏమిటో, వాళ్ళ ఆశయం ఏమిటో మర్చిపోయి మరలా మామూలు మనుషులు అయిపోవటం. మరలా డిసెంబర్ 31 వరకు అసలు ఆలోచనే రాదు కదా కొంతమందికి. ఇక్కడ చెప్పబడిన మాటలను మనం పరిశీలించినప్పుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎంత చక్కగా చెప్పాడండి. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరు చదివినా అర్థమవుతుంది. నేనే పెద్దగా వివరించి చెప్పనక్కర్లేదు. అయినా కొన్ని సంగతులు మీలో ఒకటిగా పంచుకుంటాను. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటూ ఈ సంగతులను ధ్యానం చేద్దాము. తెలియని సంగతులు తెలుసుకుందాము. తెలిసిన వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని కూడా అభ్యర్థన చేశామనుకోండి, ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటే ఏదైనా పని మొదలు పెట్టడం గొప్ప సంగతే కానీ మొదలుపెట్టిన పనిని చివరి వరకు తీసుకుని వెళ్ళటం ఒక ప్రధానమైన బాధ్యత. చాలామంది మొదలు పెట్టడం తెలుసు కానీ దానిని ఏ విధంగానూ వారు ముందుకు తీసుకుని వెళ్ళలేరు. ఈ సంగతులను మనం ఆలోచించినప్పుడు ఆశయానికి ఆచరణకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఎంత సాధించామనేది ఓ రకంగా లెక్కే కానీ ఏ పద్ధతిలో వాటిని సాధించామనేది కూడా ప్రాముఖ్యమేగా. ఎంత సంపాదించామనేది ఒక లెక్కే. అబ్బా, ఆయన చాలా సంపాదన చేశాడండి, ఆయన దగ్గర వందల వేల కోట్లు సొమ్ములు ఉన్నాయి. ప్రాథమికంగా దానిని మనం అంగీకరించాలి. అయితే ఎలా సంపాదించాడనేదే ప్రధానమైన సంగతి కదా. ఎంత సంపాదించాడు అనే దానికంటే ఎలా సంపాదించాడు, న్యాయంగా సంపాదించాడా, అన్యాయంగా సంపాదించాడా, అయిన వాళ్ళను కాని వాళ్లను దోచుకుని తెగబడి మనతన అనే తరతమ భేదాలకు ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా తెగబడి సంపాదించుకుంటే ఆ సంపాదనకు విలువ లేదుగా. ఎంతకాలం బ్రతికారు అనేది ఒక రకంగా గొప్ప సంగతే కదా. 90 ఏళ్ళు బ్రతికారండి, 100 ఏళ్ళు బ్రతికారండి, చాలా సంతోషం. ఆ 90 ఏళ్ళు కానీ, 100 ఏళ్ళు కానీ, 120 ఏళ్ళు కానీ ఎలా బ్రతికారు? తోటివారికి మేలు చేస్తూ, చేయగలిగిన చేయూతనిస్తూ, తెలిసి తెలియని కాలంలో
వారి పరిస్థితులను వదిలేసినా కొంతకాలం అయిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత నైతిక ఆధ్యాత్మిక ధర్మాలతో వారు జీవించటం సాధ్యమైందా లేదా అనేది ప్రధానమైన లెక్క కదా. వీటిని మనం పెద్దగా పట్టించుకోవట్లేదండి. ఎంతసేపు మనం అనుకున్న వాటినే పరిశీలించుకుంటున్నాం కానీ సరి అయిన పద్ధతిలో కొన్ని సంగతులను ఆలోచన చేయటం లేదు. చాలా పెద్ద ఇల్లు కట్టారండి. ఆ ఇల్లు కట్టడం గొప్ప సంగతే కానీ ఎలా కట్టారు, ఏ డబ్బులతో కట్టారు, ఏ పద్ధతిని అనుసరించి అలాంటి ఆలోచనలు జరిగించారు అనేది కూడా ప్రధానాంశమే కదా. పెద్ద ఇల్లు ఉండటం తప్పు కాదు కదండి, విశాలంగా ఉండటం తప్పేమీ కాదు. కానీ సమయమును, సామర్థ్యమును, సొమ్ములను వినియోగించే పద్ధతిని కూడా మనం పరిశీలించాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము కలిగిన వాని కంటే జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు. అందుకని దేవుని ప్రజలారా, మన జీవితాలను మనం చక్కగా దేవునిలో ముందుకు నడిపించుకోవాలి. మంచి మాటలు వింటూ మన జీవితాలను క్రమపరుచుకోవాలి. దేవుని లేఖనాలను చదివి సరిగా అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి విచిత్రమైన పోకడలను మనం అనుసరించడానికి వీల్లేదు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే భక్తి చేస్తాను, ఎవరేం చెప్పినా నేను వినను అనే వితండవాదంతో కాకుండా అర్థవంతమైన ఆలోచనతో మన జీవితాలను నడిపించుకోవటం ప్రధానం. అంతేగాని నేను కూడా భక్తి చేస్తున్నానండి అంటే ఆ భక్తిని ఎలా చేస్తున్నారు? ఎవరికి తోచినట్లుగా వాళ్ళు, నాకు తోచినట్లుగా నేను, మీకు తోచినట్లుగా మీరా? బైబిలులో ప్రభు చెప్పిన మాటలకు అనుగుణముగా మీరైనా నేనైనా భక్తి చేయాలి కానీ అనవసరమైన సంగతులు అందులో జోడించి కొన్నిటిని తీసివేసి అదో రకమైనటువంటి పద్ధతిలో అక్షరార్థంగా దేవుని లేఖనాలను అర్థం చేసుకొని అలంకార భాషలో వ్రాయబడిన సంగతులను గ్రహించకుండాను, ఆధ్యాత్మిక అర్థముతో చెప్పబడిన వాటిని సరిగా గ్రహించకుండాను, నెరవేర్చబడిన ప్రవచనాలు, నెరవేరుతున్న ప్రవచనాలు, నెరవేరవలసిన ప్రవచనాలు, వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకుండా అదో రకమైన భావనతో భక్తి చేసుకుంటూ పోతే 40 ఏళ్ళు చేసినా, 30 ఏళ్ళు చేసినా, 50 ఏళ్ళు చేసినా అద్భుతమే. ఒక రకంగా చూస్తే 50 ఏళ్ళు భక్తి చేశారండి అంటే సామాన్యమా? అయితే ఎలాంటి భక్తి చేశారు, ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించారనేది ప్రధానాంశం కదండి. 50 ఏళ్ళు భక్తి చేసిన ఇంట్లో ఉన్న కుమారుడు, కుమార్తె, వాళ్ళ సంతానం ప్రభు దగ్గరకు రాలేదు అంటే ఆ సంగతిని పరిశీలించుకోవాలి కదా. నేను చెప్పానండి, చెప్పవలసిన రీతిలో, చెప్పవలసిన సమయంలో సమయం తీసుకుని వారికి చెప్పినప్పటికీ వారు ప్రభువును అంగీకరించకపోతే అది వేరే విషయం. కానీ ఎంతసేపు ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకొని ఈ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయించుకొని ఆర్థికంగా మనం ఉన్నత స్థితిని అందుకున్నాము అని చెప్పుకుంటూ వాటిని గురించిన సాక్ష్యములే చెబుతూ అసలు చెప్పవలసిన దేవుని సంగతులను కుటుంబ సభ్యులకు చెప్పకుండాను 50 సంవత్సరాలు భక్తి చేశానండి, 11 సార్లు బైబిల్ చదివానండి, 50 సార్లు బైబిల్ చదివానండి, 100 సార్లు బైబిల్ చదివానండి, మంచిదే. ప్రాథమికంగా మన అందరం వారిని అభినందించాల్సిందే. మరి ఇంత గొప్ప అనుభవము కలిగి ఇన్ని దశాబ్దాలు భక్తి చేసి ఇన్నిసార్లు బైబిల్ చదివి కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుని సంగతులను ఎందుకు పంచుకోలేదు? వాళ్ళలో ఏ ఒక్కరూ ఎందుకు దేవుని విశ్వసించలేదు? విశ్వసించిన వారికి సరియైన అవగాహన ఎందుకు రాలేదు? ఈ సంగతిని కూడా మనం పరిశీలించుకుంటే కాస్త ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది కదా. అందుకని అనవసరమైన మాటలతో, ప్రజలను అదరగొట్టే మాటలతో, ప్రజలను ఆశ్చర్యచకితులను చేసే మాటలతో భక్తి చేయకుండాను అర్థవంతమైన పద్ధతిని అనుసరిస్తూ మన కార్యములను జరిగించుకుంటూ ముందుకు సాగటమే ప్రధానం. అహంకారుల కంటే జ్ఞానము కలిగిన వాళ్ళు శ్రేష్ఠులు. అహంకారము అంటే ప్రభువుని విశ్వసించిన వారికి ఏదో అహంకారం ఉన్నదని భావిస్తారు కొంతమంది. కాదండి, ప్రభువుని విశ్వసించినప్పటికీ భక్తి సంబంధమైన అహంకారములో, సంఘము సంబంధమైన అహంకారములో వారికి ఇవ్వబడిన ప్రతిభను ఆధారం చేసుకుని విచిత్రంగా జీవించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇలాంటి వాటిని మనందరం ఆలోచన చేయాలి. నేనే గొప్ప అని కొంతమంది, అసలు నేను గొప్ప కాదని మరికొంతమంది, చాలా సంగతులు గ్రహించిన కొంతమంది తమకేదీ రాదని విచిత్రంగా సమర్థించుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన ప్రతిభను సానపెట్టరు, సాధన చెయ్యరు. కొంతమందికి కొన్ని సంగతులలో ప్రతిభ లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా భ్రమలో ఉండి అనవసరమైన సంగతులను సృష్టిస్తూ ఉంటారు. దేవుని ప్రజలమైన మనం ఇంకా భూమి మీదే ఉన్నాము గనుక
మధ్యాకాశంలో జీవించటం లేదు గనక కాస్త భూమి మీద ఉన్నామని, మన చుట్టూ ప్రజలు ఉన్నారని, మనకొక కుటుంబాలు, సంఘములు, మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయనే సంగతిని గుర్తించి ఆ స్పృహలోనే భక్తి చేస్తూ ముందుకు సాగాలి. కానీ అసలు నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చేసిన ప్రార్థన ఎవరో చేయరు అనే విచిత్రమైన భావనలలో ఉండొద్దు. అంత గొప్ప ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వైఖరి జీవితంలో కనబడాలి. కుటుంబ సభ్యులు వాటిని గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు, మన బుద్ధులు మారనప్పుడు, మనం ఏం చేసినప్పటికీ, ఎంత చెప్పినప్పటికీ, దేవుని సేవలో అవిశ్రాంతంగా తిరిగినప్పటికీ, క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ దాని వలన సాధించేది పెద్దగా ఉండదేమో. మానసిక సంతృప్తి మిగులుతుంది. పక్కన ఉండే కొంతమంది అవగాహన లేని వాళ్ళు, అబ్బా పలానా వాళ్ళు భలే కష్టపడుతున్నారండి, అసలు తీరిక లేదండి, అసలు వాళ్ళు పడే కష్టం ఎవరో పడరండి, ఇంకొకళ్ళు అయితే అసలు ఈ పని చేయలేరండి అని వాళ్ళు ఏదో కొంచెం అభినందిస్తే వాటి మధ్యలో మురిసిపోతూ ఆధ్యాత్మిక బాధ్యతలను విస్మరించటం, మనకు తోచినట్లుగా కార్యక్రమాలను నడిపించటం, అవి దేవుడు నాతో చెప్పాడు అని భ్రమించటం అన్నిసార్లు సరైనవి కాదేమో ఆలోచించటం చాలా ప్రాముఖ్యమని ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. 126వ కీర్తన 5వ చరణంలో ఈ విధముగా ఉన్నది, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. అంటే దేవుని పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, దైవ సంబంధితమైన సేవలో కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. చాలాసార్లు నేను విన్నాను, మీరు కూడా విన్నారు. ఎంతసేపు ప్రజలు మమ్మలను కష్టపెడుతున్నారండి, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదండి, ప్రజలు మా పైన ఆయాసాన్ని వ్యక్తం చేస్తున్నారండి, ప్రజలు మమ్మల్ని వదిలిపెట్టి వెళుతున్నారండి అనేది ప్రధానంగా సంఘ నాయకత్వం వైపు నుంచి జరుగుతూ ఉన్న ఒక అవగాహనతో కూడిన మాట. అది నిజమే. అదే సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు సంఘ నాయకత్వం వైపు నుంచి జరగటం లేదా? ప్రజల మనోభావాలను ఆధ్యాత్మికంగా కృంగదీసే విధంగా తెలిసి కానీ తెలియక కానీ కొంతమంది వ్యవహరించటం లేదా? ఎంతసేపు ప్రజలే కష్టపెడుతున్నారని, ప్రజల వల్లనే దుఃఖం కలుగుతోందని, సంఘములో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకునే ధోరణి ఉన్నమాట నిజం. కొన్ని సమస్యలు సృష్టించే మాట నిజం, కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ. అదే సమయంలో సంఘ నాయకత్వము కూడా దేవుని సంగతులను చెప్పవలసిన రీతిలో, ఇతరులకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా అనవసరమైనటువంటి సంగతులకు తావు లేకుండా దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా బోధించకపోవటం కూడా ఒక పొరపాటే కదా. ఈ సంగతులను ఇరుపక్షాల వారు గుర్తించడం చాలా చాలా ప్రాముఖ్యం. నిందలు వస్తున్నాయి, అపవాదులు వస్తున్నాయి, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని బాధపడుతూ పాటలు రాసుకుని స్వాంతన పొందటం కంటే సంఘ నాయకత్వం వైపు నుంచి కూడా స్వీయ పరిశీలన ఉండటం చాలా చాలా ప్రాముఖ్యమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎవరో ఇబ్బంది పెట్టడం ఒక పద్ధతి అయితే, ప్రజలను ఇబ్బంది పెట్టే విధముగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను, బోధలను నిర్వహించటం కూడా పరిశీలనకు అర్హమైన సంగతే కదా. ఎవరో నాకు దుఃఖాన్ని కలగజేస్తున్నారు అంటే వీళ్ళు కూడా తెలుసో తెలియకో ఇతరులకు దుఃఖాన్ని కలగజేస్తున్నారు, అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. ఆర్థిక ప్రయోజనాలు అధికముగా ఉన్నప్పటికీ వారికి పంచవలసిన వాటిని పంచకుండాను, ఇవ్వవలసిన వారికి ఇవ్వకుండాను, దేవుని పేరుతో, పరిచర్య పేరుతో పలు విధములుగా వారిని రాత్రి పగలు వినియోగించుకుని దేవుని దీవెనలు వస్తాయని చెప్పుకుంటూ చేయవలసినటువంటి భౌతిక సహకారమును జరిగించకుండా ఉండటం కూడా పరిశీలించవలసినటువంటి సంగతిగానే మనం గుర్తించాలి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయును. అంటే దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దుఃఖముతో దేవుని సేవ చేసేవారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుందని 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో పౌలు భక్తుడు చెప్పాడు కదా. అంటే మన దుఃఖమైనా, మన సేవ అయినా, మన పాటలైనా, దైవ సంబంధితమైన ఏదైనప్పటికీ దేవుని చిత్తానుసారముగా, అనగా దేవుని ఆలోచనకు అనుగుణముగానే ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా, విచిత్రంగా, విడ్డూరంగా ఉండటానికి వీల్లేదు. బాధలు మనకు దుఃఖాన్ని కలగజేస్తాయి. ఆ మాటకొస్తే క్రైస్తవులైనా బాధపడేది? క్రైస్తవ సంఘముల వెలుపల వారికి దుఃఖం లేదా? వాళ్ళు బాధపడటం లేదా? వాళ్ళు ఏడవటం లేదా? వాళ్ళు ఆవేదన భరితులు అవ్వటం లేదా? వాళ్ళు కూడా భోజనాలు మానేసి జరిగిన సంగతుల విషయాలలో ఎంత కుమిలిపోతున్నారు?
దైవ చిత్తానుసారమైన దుఃఖానికిను మామూలు దుఃఖానికి చాలా వ్యత్యాసం ఉన్నదండి. అంటే దైవ చింతన కలిగినటువంటి వారికి ఆ దుఃఖం వస్తుంది. ఎలా వస్తుందో చెబుతాను. అయ్యో, ఇంతకాలమైంది నేను ప్రభువును నమ్ముకుని, ఇన్ని సంవత్సరాలైంది ప్రభువును నమ్ముకుని, నేను సమయానికి ప్రార్థనా మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, భలే పని జరుగుతోంది, నేను దేవునికి చేయవలసిన సేవలను సరిగా చేయలేకపోతున్నాను, ఒక మనిషికి దేవుని సువార్తను చెప్పే అవకాశం తీసుకోలేకపోతున్నాను, ఇంకా సిగ్గుని బిడియమని వెనుకంజ వేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు గడిచినా నా దేవునికి నేను ఏ విధమైనటువంటి సేవలను అందించలేకపోతున్నాననే బాధ వారికి దుఃఖాన్ని కలగజేసి అందులో ప్రార్థనను వాళ్లకు పుట్టించగలిగినట్లయితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. వాళ్ళు ఆ మాట అన్నారు, నన్ను ఈ మాట అన్నారు, వాళ్ళు నిందించారు, వాళ్ళు బాధ పెట్టారు అని అనుకుంటా పోతే ఇతరులు నిందించటానికి అవకాశాన్ని కల్పించే పద్ధతులను ఏమనాలండి? నిందించటం తప్పే, అపార్థం చేసుకోవటం తప్పే. ప్రాథమికంగా ఇవి ఇలా చేయకూడదు, నాకైనా మీకైనాను. ఇతరులు అపార్థం చేసుకునేటట్లుగా నేను బోధించిన, ఇతరులు అర్థం చేసుకోలేనట్లుగా నేను జీవించిన, నేను చెప్పే మాటలకును జీవించే జీవితానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు కొన్నిసార్లు పరీక్షించి వారు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దానిని నిందగా భావించటం, సద్విమర్శను నిందగా భావించటం. అదేమంటే నేను ఈ సేవ చేస్తున్నానని ప్రజలందరూ నన్ను అంటున్నారు అని బాధపడుతూ అదో రకంగా స్పందించడం కూడా అన్నిసార్లు సరి అయినది కాదు కదా. అంటే ప్రజలు మాత్రమే పొరపాటు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ నిస్వార్థంగా ఉన్నారని అందరి గురించి అన్నిసార్లు చెప్పుకోగలమా? అంటే బలహీనతలు లేవు అని పరోక్షంగా చెప్పుకునే ప్రయత్నమా? దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పినప్పటికీ ప్రజలు నిందించారనుకోండి, దానిని స్వీకరించాలి. కానీ ఇతరులు నిందించే విధంగా బోధించటం కానీ, సంఘములో కార్యక్రమాలను నిర్వహించటం కానీ, ప్రకటనలు చెయ్యటం కానీ, ఇవి దేవుని లేఖనములకు విరుద్ధముగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించినప్పుడు దానిని నిందగా భావించటం, అదేమంటే నాకు దుఃఖం కలగజేశారండి, నాకు బాధను కలగజేశారండి అంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు, సొంత దుఃఖం అన్నమాట అండి. మన తెలివి తక్కువ తనము వలన, మన తెలివి తక్కువ నిర్ణయాల వలన, మన తెలివి తక్కువ ప్రకటనల వలన, మన తెలివి తక్కువ వ్యూహాలను రచించానని చెప్పుకునినందున కాస్త విఘ్నులైనటువంటి వాళ్ళు పరిశీలన చేసి ఇది పద్ధతి కాదు, ఇది లేఖనానుసారం కాదు అని అన్నప్పుడు దానిని సవరణ చేసుకోవలసినది పోయి మరలా తిరిగి మరో మాటతో సమాధానం చెప్పి ఫలానా వాళ్ళ నోరు మూయించాను అనుకోవటం, అసలు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన చింత నాకు లేదని సమర్థించుకోవటం పరిశీలించవలసిన అంశాలు. అన్నిటికీ అందరూ సమాధానం చెప్పలేరు, నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. కానీ కొన్నిసార్లు ప్రజలు మన ముందుకు తీసుకొచ్చినటువంటి అంశాలను నేనైనా మీరైనా పరిశీలించాలి. కార్యాన్ని ఆరంభించడం గొప్ప సంగతే కానీ కార్యాన్ని జరిగించేటప్పుడు, దేవుని సేవలను జరిగించేటప్పుడు, కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను జరిగించేటప్పుడు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు, అదేంటి బాబు అలా చేస్తున్నారు, ఈ నిర్ణయం సరి అయినది కాదు కదా, దేవుని వాక్యమునకు విరుద్ధమైనది కదా అన్నప్పుడు అవునండి నేను గమనించలేదు, భలే పని జరిగింది అని సవరణ చేసుకోవలసినది పోయి మేధావులు చెప్పినటువంటి సూచనలను సహితము ఖాతరు చేయకుండా నాకెవరో చెప్పనక్కర్లేదు, నేను చెప్పిందే వినాలి అనే భావన అంత సరి అయినది కాదని నా ఆలోచన. మీరు కూడా పరిశీలించండి. పరిశీలిస్తే కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి కదా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంటను కోయును. అంటే మన జీవితాలలో ఆధ్యాత్మికముగా అర్థవంతమైన దుఃఖముతో, అర్థవంతమైన భారంతో, అర్థవంతమైన సేవ దర్శనంతో మనం ముందుకు సాగవలసిన బాధ్యత ఉన్నది. దేవుడు ఒక్కొక్కరికి కొలిచి ఇచ్చిన సేవా బాధ్యతలను పంచుకోవాలి. అనవసరంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యవాదముతో అంతా నాకే కావాలి, అన్ని చోట్ల నేనే కనపడాలి అనే భావనతో కాకుండా ప్రభు కనపడాలి, నాణ్యమైన విశ్వాసులను నేను సిద్ధం చెయ్యాలి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో దైవ సంబంధితమైన ఉపదేశాలను ఉన్నవి ఉన్నట్లుగా బోధించి ప్రజల జీవితాలను అద్భుతంగా మలచాలి అని భావించేటటువంటి వాళ్ళు అద్భుతమైన భక్తి బాధ్యతలను నిర్వహిస్తున్న వారితో సమానం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనములో ఈ విధముగా ఉన్నది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు
నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దానికంటే ముందు మన అందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు ఉదంతం. లాజరు పేదవాడు, అయిన వాళ్ళు ఎవరూ లేరు, డబ్బులు పెద్దగా లేవు గనుక అతనిని ఆదరించే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు ఆదరించకపోయినా కుక్కలు వచ్చి అతని శరీరాన్ని నాకుతూ కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. ఎందుకంటే ఒళ్ళంతా కురుపులు వచ్చాయి, రసి కారుతోంది. భోజనం వండి పెట్టేవాళ్ళు లేరు, హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాళ్ళు లేరు. ధనవంతుడు తినగా మిగిలినటువంటివి బయట పారవేస్తే ఆ మొక్కలు తిని తన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని అద్భుతంగా నడిపించుకున్నాడు. అంటే ఇంత పేద స్థితిలో కూడా దేవునిని నమ్మకంగా సేవించడం సాధ్యమని నిరూపించాడు. కొంతమందికి ఇళ్ళున్నా, వాకిళ్ళున్నా, వస్తువులున్నా, వాహనాలున్నా, ఎంత జీతం వచ్చినా, ఎన్ని సొమ్ములున్నా, ఎన్ని కోట్లున్నా ఇంకా ఒకటి ఎర్ర రాలేదనే ఆ సంగతి వెలుగులో బహు నిరాశపడి దేవుని సన్నిధికి దూరమై, నేను అనుకున్నది జరగలేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగలేదండి, నేను మందిరానికి రావాలని నాకు అనిపించటం లేదని నిరుత్సాహంతో అర్థం లేని ఆలోచనలలో జీవించే వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఉండటానికి తినటానికి ఏమీ లేకపోయినా ఎవరో పారవేసినటువంటి ఆహారము తిని దేవుని నమ్మకంగా సేవించాడు. మరణం వచ్చింది, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయి. ఆ తర్వాత ఓదారంగు వస్త్రాలు ధరించిన ఖరీదైన ధనవంతుడు కూడా చనిపోయాడు. అతడు నరకానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి, ధనవంతుడైనందున నరకానికి, పేదవాడైనందున పరలోకానికి వెళ్ళలేదండి. లాజరు బుద్ధిలో, దైవభక్తిలో ధనవంతుడు. ధనవంతుడు ధనములోనే ధనవంతుడు కానీ భక్తిలో ధనవంతుడు కాదు, బుద్ధిలో ధనవంతుడు కాదు. తన ఇంటి ముందున్నటువంటి లాజరుకి ఏదైనా వైద్యం చేయించవచ్చు కదా, బోళ్ళు డబ్బులు ఉన్నాయి కదా. ఆ డబ్బులన్నిటినీ తన కొరకు, తన పిల్లల కొరకు వినియోగించుకోవడం తప్ప సంఘము కొరకు కానీ, దేవుని సేవల కొరకు కానీ వినియోగించకుండాను అదో రకమైనటువంటి నిర్లక్ష్య భావనలో జీవించే వారికి ఇతడు సూచనగా ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళలేదు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి సంగతి ఏమిటంటే, అబ్రహాము చెప్పాడు, నీవు సుఖమును అనుభవించావు, దేవుని గురించి ఎప్పుడు ఎన్నడూ తెలుసుకోలేదు. లాజరు బహు కష్టాన్ని అనుభవించాడు, అయినప్పటికీ తన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు అన్నాడు. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి, తన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఆరంభించాడు, కానీ కార్యాంతము ఏ విధంగానూ బాగాలేదు. ధనవంతుడు నరకములో ముగించాడు, లాజరు కార్యారంభము బాగున్నది, కార్యాంతము కూడా అద్భుతంగా ఉన్నది, దేవునిలో ముగించాడు. అందుకని దేవుని ప్రజలారా, ప్రభు భక్తి చేసేవారులారా, ప్రభుని విశ్వసించారు, జీవితాంతము ఆ విశ్వాసాన్ని కొనసాగించండి. మధ్యలో వదిలిపెట్టడం, అటు ఇటు గంతులు వేయటం కాకుండాను ప్రభువులో స్థిరంగా ఉండాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము కలిగిన వాని కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. కనుక కార్యాలను మొదలు పెడదాం, దానిని కొనసాగిద్దాం, అద్భుతంగా ముగిద్దాం. కష్టములను, బాధలను ఎదుర్కొంటూ లాజరు ఏ విధంగా దేవుని సన్నిధిలో స్థిరపడ్డాడో అలాంటి చక్కని జీవన విధానాన్ని కలిగి మనందరం ముందుకు సాగుదాం. ఆ పద్ధతిని అనుసరించే మీలో అనేకులను అభినందిస్తున్నాను. మిగిలిన వారును స్ఫూర్తిని పొంది దేవునిగా సేవిస్తూ మనందరం దేవునిలో ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.